సాధ్యం కాదు, నా వల్ల కాదు, నా చేతుల్లో లేదు అని దేని గురించి అయినా మీరు అనుకుంటున్నారా? అయితే వినండి. ఒక వ్యక్తి అసాధ్యాన్ని సాధ్యపరచుకోవాలనుకున్నా, తనకు శక్తికి మించిన దాన్ని తాను స్వతంత్రించుకోవాలనుకున్నా, తనకు వల్ల పడని దానిని తాను అందుకోవాలనుకుంటే దేవుని కృప కావాలి. అటు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఆనాడు మరియా గర్భము ధరించిన కారణము దేవుని కృపను పొందుకుంది, దయను పొందుకుంది. అనగా దేవుని దయ, దేవుని కృప ఎవరు పొందుకుంటారో వారు అసాధ్యాన్ని సాధ్యపరుచుకుంటారు. వివాహం కాకుండానే, పురుషుని ప్రమేయం లేకుండానే మరియా గర్భము పొందుకుంది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఒక్క మరియకు మాత్రమే దేవుడు అనుగ్రహించిన కృప.